ఈస్టర్ యొక్క ప్రత్యేకత యేసు ప్రభువారు మరణాన్ని జయించి ఆయన పునరుత్థానుడైనటువంటి సందర్భం. పునరుత్థానంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం. క్రీస్తు ప్రభు ప్రత్యక్షత వలన కలిగినటువంటి మేలులు ఏమై ఉన్నాయి అంటే, అనిశ్చితిలో, అయోమయంలో, అంధకారంలో, బాధల్లో ఉన్నటువంటి వారికి నిరీక్షణగా, విశ్వాసమునకు పునాదిగా, ప్రేమకు చిహ్నంగా, శాంతికి సమాధానానికి ఆయన కర్తగా తన ప్రత్యక్షతను కనపరిచినటువంటి సందర్భంగా మీకు తెలియచేస్తూ, మీ జీవితాలలో పునరుత్థాన పండుగ ఆశీర్వాదాలు కలగాలని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. స్థానిక ఇమాన్యుయల్ లూథరన్ సంఘము విశాఖపట్నం పక్షంగా ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్గా మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాలు తెలియచేస్తూ, దేవుడు తాను దయచేసిన కృపను బట్టి అనేకులైన వారు తమ బాధల నుండి, వేదన నుండి, దుఃఖం నుండి, శాంతి లేక, సమాధానం లేక ఉన్నటువంటి వారికి ఈ ఈస్టర్ వారికి శుభములు ఇచ్చేదిగా, వారి బాధల నుండి, వేదన నుండి, దుఃఖం నుండి విడుదల కలిగించి వారి జీవితాలను కుదుటపరిచే ఈస్టర్గా ఉండాలని నేను ఆకాంక్షిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ 35 లక్షల విశ్వాసులకు శుభవార్తను తెలియజేస్తున్నాను. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఏఎల్సి కొరకు కంట్రోలర్ని జస్టిస్ కురియన్ జోసెఫ్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. వారి అధ్యక్షతలో డే టు డే అడ్మినిస్ట్రేషన్ చేస్తూ సెనెట్ లెవెల్లో ఎలక్షన్స్ కొరకు, సెంట్రల్ ఏఎల్సి ఎలక్షన్స్ కొరకు వారు ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే ఏఎల్సి అడ్మినిస్ట్రేషన్ యావత్తు స్ట్రీమ్లైన్ కావడానికి దేవుడు కృప చూపబోతున్నాడు. ఇంతవరకు ఏఎల్సిలో ఉన్నటువంటి అనిశ్చితి అది తొలగిపోయి చర్చ్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా స్ట్రీమ్లైన్ అయి దేవుని మహిమార్థమై ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ పరిచర్యలన్నీ కూడా తిరిగి పునరుద్ధరించబడి సంఘము ముందుకు సాగిపోవటానికి దేవుడు ఈ 2025 సంవత్సరాన్ని మనకు ఆశీర్వాదంగా అనుగ్రహించారు కనుక అందరూ కూడా మరి మీరు మీ యొక్క ప్రార్థనలు అందించినందుకు దేవుని పక్షంగా, సంఘం యావత్తు పక్షంగా నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో అందరం కలిసి ఐక్యంగా ఏఎల్సిని తిరిగి కట్టుకోవడంలో మనము కలిసి ముందుకు వెళ్ళాలనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు అందిస్తున్నాను. దేవుడు మీకు తన శాంతిని అనుగ్రహించును గాక. ఆమేన్.